హలో హాయ్ హాయ్ బావా హాయ్ బావా హాయ్ అండి. మన ఛానల్లో కొత్త మనిషి అవ్వబడుతున్నాడు. ఈడొచ్చేసి మా బావ. హాయ్. అబ్బో మా బేబీ వాళ్ళు ఫోన్ చేశారా? హాయ్ ఆశ్రిత, ఏం చేస్తున్నారు బాబు? ఓ బాబు మాట్లాడు. ఎవరు పెద్దనా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మా అన్నయ్య, మా వదిన, నా చిన్న అల్లుడు అయితే మా ఇంటికి అయితే వచ్చారు. రీసెంట్గా మా వారికి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది, అందుకని చెప్పేసి చూసి వెళ్దామని చెప్పేసి గుంటూరు దాకా వచ్చేసి ఇంక మా అన్నయ్య, మా వదిన అయితే వచ్చేసారు. ఇంకా మా అన్నయ్య కోసం, మా వదిన కోసం అంటే అయితే రెడీ చేశాను. మా అన్నయ్యకి వచ్చేసి స్పెషల్గా అయితే కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే రెడీ చేస్తున్నాను అండి. దాంట్లో కాంబినేషన్ తోటకూర పాలకూరతో కర్రీ చేశానండి. ఇంకా ఇప్పుడు కదంటే ఎట్లా అని చెప్పేసి ఇంకా ఎగ్స్ తో ఆమ్లెట్ అయితే వేస్తా ఉన్నాను. ఆమ్లెట్ వేసేద్దాం. నేను వేస్తాను. సరే మా అన్నయ్య నాకు బాబా డాన్స్ జిగ్గు చిక్కు జిగ్గు చిక్కు చక్కన అల్లాడండి. రాగానే పునుగులు పెట్టాడు, నాకు కడుపు నిండిపోయింది. ఇంకా అటుకాయ పెడతావా? నేను తినలేనయ్యా. బావా పెడతావా? బాగుందిరా, తీయంగా ఉంది. ఇంకా చాలా తీయంగా ఉంది. ఓకేనండి, చాలా టైం అవుతుంది. మా అన్నల కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వంట అయితే రెడీ చేస్తూ ఉంటాను. మీ అమ్మలు రారు ఇంక 2 రోజుల దాకా. ఓపుతారు, ఇప్పుడు రారు. ఏడా అంటున్నారు? గుడ్డు పగలు గుడ్డు ఆమ్లెట్ వదినమ్మా. ఏంటి స్పెషల్? అన్నయ్య కోసం చెప్పేసి. అంటే అన్నయ్య కోసమేనా? మరి అన్నయ్య అంటావేంది? అబ్బో, అంటే అన్నయ్యకి ఒక క్యాటనరీ మరి స్పెషల్ ఉండదు ఏమన్నా? ఎప్పుడు మీ అమ్మాయి పెళ్ళికా? ఓకేనండి, ఇంకా కొట్టేసుకోవాలి. వేసేసుకున్నాము. 4 పొక్కులు కూడా బాగుండదు టేస్ట్. మామ నీకేసేనా అల్లుడు? నేనేమని పిలవాలరా? బావా, మామ లాంటి అల్లుడా? అల్లుడు అంటానికి పిల్లలు ఆపాయిరా. మేనల్లుడు అని పిలవాలి ఇంకా. ఓకేనండి, ఇంక వచ్చేసి బాగా కలిపేసుకున్నాము. ఇంకా దీంట్లోనే ఆనియన్స్ అయితే కట్ చేసేసాను, అవి కూడా వేసుకున్నాము. మనకి ఆమ్లెట్ అంటే వదిన ఆడబిడ్డలు చీరలు పెట్టుకుంటున్నారంటే పెట్టుకుంటున్నారు. వదిన అది తీసుకొని వాడి బాగుంది కలర్. వంకాయ కదా కలర్ కదా అది, బాగుంది. నేను నాకు ఇది తీసుకుంటావా? నీకేది నచ్చితే అది ఆర్డర్ చేయి. ఎందుకు రేపు షాపింగ్కి వెళ్దాంలే. ఆర్డర్లు ఎందుకు అంటే పోతాం అంటున్నారు అమ్మా. రేపు ఈ ఫోటో చూపిస్తే వాళ్ళే చూపిస్తారు. ఓకే అండి, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలానే కొంచెం గరం మసాలా, కరివేపాకు. మా వాడు చూడండి 3 పిల్లలు ఉండే లెక్క ఉత్సాహంతో ధ్యాన్ చేస్తున్నాడు. 3 పిల్లలు చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఆశ్రిత ఏమనిద్దు అది వాటిని. అలానే కొంచెం పసుపు, మనకి తగినంత కారం అయితే వేసేసుకున్నాం. మీ అన్నయ్య బాత్రూంలో అన్న వాళ్ళ అన్నయ్య కింద అన్ని స్పెషల్ గా చేస్తుంది, బాత్రూంలో తిరగాలనుకుంటా. అట్లా ఏం ఉండదులే.
అతి ముఖ్యమైనది సాల్ట్. ఆకాశం ఎద్దు సరిపోద్ది, ఇంకో 2 గుడ్లు వస్తాయి. మొత్తం కలిపేసుకోవాలి. వదిన ఇది ఒక కర్రీ లాగా అయింది వదిన. ఇప్పుడు ఉల్లిపాయలకి మొత్తానికి సరిపోతుంది. ఈ అక్షయగడికి వచ్చే గుడ్ల వాడికి రాట్ల బల్ల పెనం వేడి చేసుకొని ఆమ్లెట్ వేసి వాళ్ళ అన్నయ్య పెట్టిద్దంట అండి. ఇంకా బండి అయితే పెట్టేసుకున్నాము. గ్యాస్ అయితే ముట్టించేసాను. ఇది వచ్చేసి మనం మొత్తం బాగా కలిపేసుకున్నాం కదా. వదిన అందులోకి అన్నయ్యకి అన్నం ఒకటి. చాలా టైం అయింది. గుంటూరులో ఉన్నాను, రేపు పొద్దున వస్తా అన్నా. రేపు బయలుదేరి వస్తాను, రేపు పిల్లి పట్టుకుంటున్నాడు. అంతే. నేను నీకా నేర్చుకుంటా. ఫోన్ వస్తుంది సురేష్ అంట. ఫోన్ వస్తుంది సురేష్. ఆమ్లెట్ అయితే ఈ విధంగా వేసేసుకుని ఆయిల్ అయితే పైన వేసేసుకున్నాము. మా అన్నయ్య వచ్చేసి ఇంకెప్పుడే అటెల్ అయితే వచ్చేసి అన్నకి చెప్పండి ఇద్దరు హాయ్ చెప్పవా. కూర్చోరు సరిగ్గా తాయా. మా చూడు గాజులు వేసుకుంటాడు, ఆడపిల్ల గాజులు వేసుకుంటాడు. ఏ వదిన గాజులు అయ్యి కొట్టిద్ది. ఆడపిల్ల గాజులు వేసుకుంటుందమ్మ. అవి వాడిపోతుంది కానీ మాడట్లేదు. అదిగో కలర్ చేంజ్ అయింది. ఇది ఆడిపోయింది ఆమ్లెట్. అది చూడదినా నిజంగా చెప్పావు, నేనే చెప్పాల్సింది. నిజమే. నేను అంటారు అనుకున్నాను ఆమ్లెట్ అలా. అవును మరి ఏందనుకుంటున్నా, ఆమ్లెట్ చేస్తే కలర్ చేసిద్ది నిన్ను చూడంగానే. ఇంకా వాడు చూడు పిల్లలతో ఆడుతున్నాడు. ఓకే అండి, మనకు వచ్చేసి ఇంకా ఆమ్లెట్ అయితే రెడీ అయింది. వాడికి వచ్చా ఆగట్లేదే. మరి దాన్ని పాక పట్టుకొని లాగుతున్నాడు. అది ఎట్లా వచ్చింది? మా అన్నయ్య చదువుతానే ఉన్నాడు. ఎన్ని పిల్లలు ఉన్నాయి కదనా? 3 ఉన్నాయి. అయితే ఒకటి చచ్చిపోయింది పాపం. ఇదిగో ఇది బాగుంది. అయ్యేమో తప్పించుకొని తిరుగుతున్నాయి, ఆడేం భయపడుతున్నాడు. ఓకే అండి, ఇంకా భోజనం అయితే వడ్డిచ్చేసాను. వేడిగా ఆమ్లెట్ కూడా వేసుకో, తినేసి. నాన్నగో ఆమ్లెట్ తిన్నావు నువ్వు. నీకు నాకు డాడీకి 4గురికి 4 వేసా. అన్నయ్య ఎందుకు కూర్చున్నాడు అమ్మా. మీ అన్నయ్య తినకూడదు. మన దగ్గర మైకులు ఉండవా? నీ గొంతుగా పెద్ద గొంతు కాబట్టి నీకు మైకులు అవసరం లేదు. మాకు మైకులు చిన్న ఐస్ నీళ్ళు కూల్ డ్రింక్లు తాగి గొంతు పోతా ఉంది. అసలు ఈ రోజు మా సరుకుని చూసి గుంటొస్తుంది పలకరించి బయలుదేరదాం అనుకున్నాం. నేను చూసి చూడకుండా పోలేంగా. ఆ ఉద్దేశంతో మళ్ళీ మా అమ్మాయి ఫోన్ చేసి కదిలించుకొని రాను అనిపించుకొని తెలీదు. అన్నయ్య ఫోన్ చేసి గుంటూరు వచ్చాడు అనిపించిన తర్వాత మేము అనుకోకుండా వచ్చాము సడన్ గా. మనిషి బాగా లేకపోసరికి లేకపోతే నేను ఫోన్ చేసేవాళ్ళమే. బట్ట కూడా పెట్టలా.
చికెన్ వాసన వస్తుందా? చికెన్ పిచ్చేది ఎప్పుడు ఇంకా చికెన్ మసాలా వేసా కొంచెం చికెన్. ఓకే అండి, ఇంకా మా అన్నయ్య వచ్చిన సందర్భంగా అయితే ఇంకా భోజనం అయితే రెడీ చేశాను. అప్పటికప్పుడు చెప్పేకే అట్లా ఉన్నాను 2 రోజులు. అందుకే ఇటు నుంచి వెళ్ళి లేకుంటే నూనెరా అంటారా? ఇగో ఇగో పండుగ పచ్చికాయ మన పచ్చడి మొదలు దగ్గరగా అంత కూర చేసినా పచ్చడి ఉండాల్సింది. పనిమీర పచ్చడి మా పళ్ళ కూడా పెట్టారు అందరూ. సూపర్ చేశారు, బాగా పెట్టారు. మొన్న కొత్త పచ్చడి పెట్టింది, నేను పోయినట్టు పెట్టా 7 పెట్టలా. నేను కట్టు మిరగాలు ఉన్నాయి అంటే కట్టు మిరగాలు కాదు 2 కట్టులు కావాలని చెప్పేసి ఉన్న వాటిని క్యాన్సిల్ చేస్తుంటే ఇంకా అసలుకే పోయి ఇదిగో ఇదిగో నీకే కూర్చో, డాడీ కాడ కూర్చో. ఓకే అండి, వెనకాల పడుతున్నాయి కదా పాలు. ఏందా పాలు అనుకుంటున్నారా? డబ్బాలో పాలు అయితే కింద పోయినాయి. తొడవటం ఎందుకని చెప్పేసి మా ఇంట్లో పిల్లలు ఉన్నాయి కదా, అవి తాగినాక తుడిచేద్దామని చెప్పేసి అట్లా నుంచాము. ఇదిగో మా చిన్న పిల్లలు ఆమ్లెట్ వేసినా కానీ తింటలేదు. ఆహా వేయలేదు. కారం ఉందా ఆమ్లెట్? సరిపోయింది. ఓకేనని అనుకున్నాం. బాగా తినకూడదు నీసి, ఇప్పుడు అలా తినకూడదు అంటే 4 రోజులు దాకా. ఎట్టంది మరి అనేది తగ్గింది అంటున్నా. నాకు పొద్దున ఫోన్ చేసినట్టు ఇంటికాడ ఉన్నాడు బాగా. ఈ రోజు వాతావరణం బాగాలేదని చెప్పేసి ఇంకా పెట్టకూడదు. ఉంటే పోయేస్తాడు ఈ లోపు. సాయంత్రం వేళ ఒకసారి పెందడు అవుతాడు. ఇదిగో నందన స్పందన నందన ఏటన్నది రమేష్ హాస్పిటల్ ఇక్కడ ఆన్లైన్ లో కొంచెం ముందుకు పోతే ఇంటికి పోయే రూట్ లోనే. అట్లా తుంచుతా వచ్చిద్దా? ఒక్క ఏళ్ళతో ఎట్లా దించుతా వచ్చిద్దా? ఎలా పట్టుకుంటా వచ్చింది. అయ్యో అట్టయితే మా సరిపడుతుందంటరా? తగ్గించానా? సరిపోద్దా? బాగా ముడుచుకున్నట్టు ముడుచుకోవాలి ఇంకా. అవును, 10 మాటలు తల్లి తీసేస్తా తల్లి తీసినప్పుడు ఏమవుతుందంటే కూలింగ్ అనేది బయటకు పోయి మళ్ళీ వెచ్చతనం లోనికి వస్తుంది కదా. అవును, మళ్ళీ రీసైకిల్ అయ్యేసరికి టైం పడుతుంది. సుహాస్ గుడ్ నైట్ చెప్పరా? చూడు గుడ్ నైట్. గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు. అబ్బో భలే కాపాడుతుంది రేత్రి నీకు. ఏమా చలి పడుతుందా? తగ్గించాను కొద్దిగా, ఎక్కువ పెట్టినా చెప్పు. గుండు చల్లంగా ఉంది బాగా. అబ్బా ఈడేంది నన్ను చూసి ఇంకా నవ్వుతున్నాడు వీడు. పడుకోండి నిద్రపడి కప్పుకోండి. ఓకే అండి, ఇంకా అన్నం వచ్చేసి భోజనం చేసేసాము. ఇంక భోజనం చేసి ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంక నేను సుహాస్ కొంచెంసేపు ముచ్చట్లాడుకొని అట్లా ఆత్మ ఎట్లా ఆత్మ అని చదువుతాడు. నాకు చదువుతావా సుహాస్? ఏం చదువుతావు నువ్వు? చలి పడుతుందా అంటావా? అత్తమా చలి పుడుతుంది అత్తమా అంటావా? మా పిల్లలు వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ కాడ ఉన్నారండి. ఇంకా సుహాస్ కూడా సాహస్ ఇంకా వాళ్ళు కూడా అమ్మ వాళ్ళ కాడే ఉన్నారు. ఇంకా మా అన్నయ్యలు అయితే వచ్చారు కదా. అన్నయ్య అక్క నీటి గడలు పెట్టచ్చా? తాత గడలు పెట్టావా? చెప్పు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, తిన్నానా? మాకు 10 అయినా కూడా నిద్ర రావట్లేదు. మా అత్తయ్య కాడికి వచ్చింది హ్యాపీనెస్గా ఉంది అంట. ఓకేనండి, ఇంకా ఈ వీడియో ఇంతవరకే. ఇంకా ఉదయాన్నే లేచి
ఏమేమి చేస్తానో మా అల్లుడి కోసం చూసేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు అలా చెప్పు మమ్మీ. మీరు ఏసీకి ఒళ్ళు ఈడుగా ఉంది మే రాజీ, ఒళ్ళు కొంచెం రాజా ఎట్రా పిలిచేది, పిలు రాజా రాజా మమ్మీ అనాల. మా సాస్ అక్షయ్ గడు అయితే మమ్మీ మమ్మీ అంటాడు. అయ్యో మమ్మీ చేస్తున్నాడేమో పాపం, తినే నిద్ర పోయి ఉంటారు బ్యాచ్ మొత్తం. ఇల్లంతా గందరగోళం తగ్గింది మా బ్యాచ్ అంతా, మా అమ్మ వాళ్ళ కాడ ఉండేకి. వీడికి నిద్ర వస్తుంది ఇంకా. ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్.